హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 58వ పాదము 58th పాద నేర్చుకుందాము. మహావరాహ గోవింద సుషేణ కనకాంగదీ గుహ్య గభీర గహన గుప్త చక్రగదాధర. మహావరాహ గొప్పదైన వరాహావతారాన్ని ఎత్తినవాడు. గోవింద, గో అంటే వాక్కు అనే అర్థము కూడా ఉంది. వాక్కు అంటే వేదవాక్కులన్నమాట. వేదవాక్కుల ద్వారా తెలుసుకోబడువాడు గోవిందుడు. అటైన్డ్ బై వేదిక్ వర్డ్స్ అన్నమాట. ఆయన్ని వేదవాక్యాల ద్వారా మాత్రమే తెలుసుకోగలము కాబట్టి ఆయన గోవిందుడు అని పిలువబడుతున్నాడన్నమాట. గోవింద అంటే వేదవాక్యాల చేత తెలియబడువాడు. సుషేణ, గొప్ప సేనలు గలవాడు. ఆదిత్యాది వివిధ గణములను సేనగా గలవాడు. హూ హ్యాస్ గ్రేట్ ఆర్మీ అన్నమాట. ఆ సేనలు ఎలా ఉంటారట? ఎప్పుడూ కూడాను దివ్య రూపులై ఆయుధాలు ధరించి ఉంటారట. అంత గొప్ప సేనలు గలవాడు కాబట్టి సుషేణ అని అంటారు. కనకాంగది, బంగారు భుజకీర్తులు కలవాడు. భుజకీర్తులంటే భుజములు, బంగారు భుజములు కలవాడు. గోల్డెన్ షోల్డర్స్ అన్నమాట కనకాంగది అంటే. గుహ్య, హృదయ గుహలో అంటే హృదయము లోపల, హృదయాంతర్భాగములో వసించువాడు, ఉండువాడు. అందుకని గుహ్య అని అంటారు. గభీర, హూ అపియర్స్ మెజెస్టిక్ విత్ నాలెడ్జ్, వెల్త్, స్ట్రెంగ్త్ అండ్ వ్యాలర్ అన్నమాట. అంటే ఏంటి? జ్ఞాన, ఐశ్వర్య, బల, వీర్యాది లక్షణాలచే గంభీరుడుగా ఉంటాడు కాబట్టి గభీర అని అంటారు. గహన, సులభ సాధ్యము కానివాడు. అంటే ఏంటి? హూస్ డెప్త్ కెనాట్ బి మెజర్డ్ అన్నమాట గహన అంటే. లేదా ఆయన జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలకు మరియు అవి లేని స్థితికి, తూర్యానికి కూడా సాక్షి అయినవాడు కాబట్టి గహన అని కూడా అంటారు. గుప్త, మాటలకు, మనస్సుకు. మనస్సు అంటే ఏంటి? ఆలోచనలకు కదా. మాటలకు, మనస్సుకు అతీతుడైన వాడు లేదా దాగి ఉన్నవాడు. హిడెన్ ఫ్రమ్ మైండ్స్ అండ్ ద వర్డ్స్ అన్నమాట. సర్వభూతాలలో ఆయన ఉన్నాడు కదా. సర్వభూతాలలో ఉన్నప్పటికీ కూడా యోగ మాయ చేత రహస్యంగా దాచి ఉంచబడినవాడు కాబట్టి గుప్త అని అంటారు. చక్ర గదాధర, చక్రాన్ని, గదను ధరించినవాడు కదా. విష్ణువు చక్రాన్ని, గదను ఎందుకు ధరించాడు? దానికి అర్థం ఉంటుంది కదా ఎందుకు ధరించాడో. చక్రము దేన్ని రీప్రజెంట్ చేస్తుందంటే మనస్తత్వానికి, మైండ్కి రీప్రజెంట్ చేస్తుందన్నమాట చక్రము. అలాగే గద దేన్ని రీప్రజెంట్ చేస్తోంది? బుద్ధితత్వానికి అన్నమాట. ఫిలాసఫీని రీప్రజెంట్ చేస్తోంది గద. మనస్తత్వ రూపమైన చక్రాన్ని, బుద్ధితత్వ రూపమైన గదను కూడా విష్ణువు ధరించాడు. ఎందుకు ధరించాడు ఈ రెండిటిని కూడాను? టు సేవ్ ద వరల్డ్, లోక రక్షణార్థం కోసం ధరించాడు విష్ణువు. అందుకని చక్ర గదాధరుడు అని విష్ణువుకి పేరన్నమాట. పాదం మొత్తము చదువుదాము. మహావరాహో గోవింద సుషేణ కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధర. ఈ పాదాన్ని స్వాతి నక్షత్రము 2వ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది. రేపు 59వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.